పాపక్షమాం కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే గదా మోసముతో బ్రతికిన నేనే గదా దోషము చేసినది నేనే గదా మోసముతో బ్రతికిన నేనే గదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గదించితి మరణం శాపమేగానే నార్జించినది పాపము చేసి గదించితి మరణం శాపమేగా నేనార్జించినది కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. ప్రేమగల మా నాయన దయగల మా స్వామి ప్రభువా నాయన ఇదిగో నాయన ఎంత కనుక దానియేలు గ్రంథం మీద చేస్తున్న వాక్యాలలో మీరు అందిస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా నీ దాసుని మరుగుపరిచి అనేక వర్తమానాలను మాకు వినిపింప చేస్తున్న తండ్రి నీకు ఎన్నో వందనాలు ఇక ముందు కూడా నిరంతరాయంగా కొనసాగడానికి నీ కృపగలస్తము అనుగ్రహించండి ప్రభువా తగినంత జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించండి నాయనా నాయనా నీ జ్ఞానం ఇస్తే అనేక మర్మాలు బయలుపడతాయి ప్రభువా నీ జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించి అనేక మర్మాలు మాకు బయలుపరచమని ప్రభువా మరి ముఖ్యంగా నిరంతరాయంగా కొనసాగించడానికి నీ ఉచితమైన కృప అనుగ్రహించమని నేను వినేవారికి కూడా వినగలిగించేవి గ్రహించే హృదయం ప్రతి వారికి దయచేయమని నీ కృపగలస్తం అందించమని యేసయ్య ఘనమైన పుణ్యం పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్. మన ప్రభు అయినటువంటి క్రీస్తు నామాన్ని మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున దానియేలు గ్రంథం యొక్క 5వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. బబులోను సామ్రాజ్యం యొక్క పతనం గురించి ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. రాజు అయినటువంటి బెల్షాజరు ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో దాదాపు చాలామంది అధికారులు అధిపతులు రాజుల యొక్క భార్యలు ఉపపత్నులు అందరూ పాల్గొనడం జరిగింది. అందరూ కలిసి ద్రాక్షారసం తాగారు. ద్రాక్షారసం తాగిన తర్వాత రాజు అయినటువంటి బెల్షాజరు నెబుకద్నెజరు యెహోవా దేవాలయం నుండి తీసుకుని వచ్చినటువంటి పరికరాలు తీసుకుని వచ్చి ఆ యొక్క ఉపకరణాల్లో ద్రాక్షారసం సేవించినట్లుగా మనం చూసాం. ద్రాక్షారసం తాగుతున్న సమయంలో ఒక చేయి వచ్చి అదృశ్యమైనటువంటి ఒక చేయి, వ్యక్తి కనపడలేదు కదా, చేయి మాత్రమే కనపడాలి. ఆ చేయి వచ్చి ఆ పట్టణం యొక్క గోడపై తిరిగినటువంటి రాత రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బెల్షాజరు మరణించినట్లుగాను బబులోను యొక్క బబులోను సామ్రాజ్యం అంతమైనట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. బబులోను రాజ్యం గురించి బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. దానియేలు కాలంలో ఒక బబులోను గురించి దానియేలు గ్రంథంలో రాయబడింది. అదేవిధంగా
ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను కూడా ఈ బబులోను పట్టణం గురించి రాయడం జరిగింది. ఈ బబులోనికి అంత ప్రాముఖ్యత, పతనానికి కూడా చాలా ప్రాముఖ్యత. ఏ విధంగా పతనమైంది అని మనం పరిశీలన చేసినట్లయితే ఈ బబులోని యొక్క ఆరంభం నుంచి అంతం వరకు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా దేవుని యొక్క ప్రవక్తను ప్రవచించిన రీతిగా జరిగింది. ప్రతి విషయాన్ని కూడా దేవుని యొక్క ప్రవక్తను యెషయా కానీ ఇర్మియా కానీ ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పాను, ఈ యొక్క బబులోను అంతానికి ఒక కారణం ఏంటంటే బెల్షాజర్ ఇచ్చినటువంటి విందు, దాంట్లో మద్యం సేవించడం లేదా ద్రాక్షరసం సేవించడం అన్న ఈ విషయాన్ని కూడా యెషయా దరిదాపు 100 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. 51వ అధ్యాయం 57వ వచనంలో ఈ విధంగా ప్రస్తావించాడు. వారి అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను మొత్తిల్ల చేయుదును అన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అంటున్నాడు తన ప్రవక్త ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే, వారందరినీ మద్యంలో మొత్తెక్కించేటట్టు చేస్తాను అని అంటున్నాడు. నిజంగానే బెల్షాజరు దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం విందు ఏర్పాటు చేసి ఆ విందులో అధికారులందరూ కూడా మద్యాన్ని సేవించినట్లు, ద్రాక్షారసాన్ని సేవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదొక కారణం. ఈ కారణాన్ని బట్టి మనకు తెలిసినటువంటి విషయమే, బబులోను పట్టణం చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని పట్టుకోవాలని పారసీక రాజు అయినటువంటి కోరేషు దరిదాపు 17 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. నెబుకద్నెజరు చనిపోయినటువంటి 3వ సంవత్సరం నుంచి రాజు అయినటువంటి కోరేషు యుద్ధాలు చేస్తూ ఉన్నాడు బబులోనీయులతో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని జయించలేకపోతా ఉన్నాడు. ఈ బెల్షాజరు విందిచ్చే సమయంలో కూడా కోరేషు మీద యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ యుద్ధం సంగతి మరిచిపోయి రాజుగారు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. విందుని ఏర్పాటు చేసినటువంటి కాలంలో కోరేషు ఈ యొక్క బబులోను రాజ్యం మీద యుద్ధం ప్రకటించి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ పతనానికి కారణం బైబిల్లో రాయబడదు. మనకు తెలుసు, యోధావారిని దేవుడు బబులోను రాజ్యంలో భద్రపరిచాడని చెప్పాలి. యోధావారు చేసినటువంటి పాపాన్ని బట్టి, యోధావారు దేవుడి మీద చేసినటువంటి తిరుగుబాటును బట్టి, వారి దేవాలయంలో చేసినటువంటి అనేకమైన పాపాలను బట్టి యోధావారిని బబులోనుడికి చెరగా పంపించడం జరిగింది. నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క యోధావారుడు ఈ బబులోనులో ఉండే కాలాన్ని కూడా ప్రవక్తలు ప్రవచించారు. ఎంతకాలం ఉంటారు అని అంటే 70 సంవత్సరాలు ఉంటారని ఇర్మియా తన గ్రంథంలో 25:12 వచనంలో చెప్పాడు. యెహోవా వాక్కు ఏమని చెప్తున్నదంటే, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బాబేలు రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును అన్నాడు. అంటే ఈరోజు బెల్షాజరు పతనానికి గల కారణం ఏంటంటే 70 సంవత్సరాలు ముగించబడ్డాయి. 70 సంవత్సరాలు ముగించబడిన తర్వాత బెల్షాజర్ని శిక్షించడం ద్వారా, మరణింప చేయడం ద్వారా ఆ యొక్క బబులోను పట్టణం యొక్క అంతాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా జరిగింది అని మనం గమనించినట్లయితే, విందు జరిగేటప్పుడు రాజు విందు జరిగేటప్పుడు ఆ దేశం అంతా కూడా ఆట విడుపు కలిగిన విధంగా ఉంటుంది. అక్కడ ఉన్న అధిపతులు కానీ, అధికారులు కానీ, సైన్యం కానీ, ప్రజలు కానీ విందు వినోదాలతోటి ఆనందిస్తూ ఉంటారు. దేశం యొక్క సంరక్షణ బాధ్యతలు ఆట విడుపు కలిగిన సమయం అది. ఇది కోరేషుకు తెలుసు. కానీ దీని మీద యుద్ధం చేయాలని అంటే గోడ ఎక్కాలి. గోడ ప్రేతమైనటువంటి పెద్ద పెద్ద గోడలు ఎంత ఎత్తు ఉన్నాయో తెలుసా? 90 అడుగులు ఎత్తు కలిగినటువంటి గోడ. ఆ గోడల యొక్క వెడల్పు ఎంత అంటే 22 అడుగులు వెడల్పు కలిగినటువంటి గోడ. ఈ పట్టణం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 17 కిలోమీటర్లు. 17 కిలోమీటర్లు ఈ యొక్క గోడ 90 ఎత్తులు కలిగినటువంటి గోడ ఆవరించబడింది.
కాబట్టి బబులోను రాజుల యొక్క, బబులోను ప్రజల యొక్క గొప్ప నమ్మకం ఏంటనంటే, ఈ గోడను దాటి ఏ శత్రువు కూడా మమ్మల్ని దాడి చేయుడు, ఏ విధంగానే మేము శత్రువుకు లోనము అని గొప్ప నమ్మకంతో ఉంటున్నారు. అదే కాకుండా ఆ గోడ మీద ఆ పక్కన ఈ పక్కన కాపాడు 100 అడుగులు ఎత్తుగలిగినటువంటి పెద్ద పెద్ద గోపురాలను కట్టించారు. గోపురాలను కట్టించి ఈ యొక్క గోడ యొక్క సంరక్షణని చూస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చాలా క్షేమంగా, సురక్షితంగా ఉన్నారు అనే భావంతో నివాసం చేస్తూ ఉన్నారు. అందుకని పార్టీ చేసుకున్నారు. ఎలా మరి అంటే, దేవుడు కోరేషుకి ఇచ్చినటువంటి ఆలోచన మనం ఒకసారి చూద్దాం. కోరేష్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సైనికుల్ని 3 భాగాలుగా విభజించాడట. ఈ 3 భాగాలు ఆయన చాలా చాకచక్యంగా ఈ యొక్క యుద్ధ స్ట్రాటజీని ఏ విధంగా పన్నెండు చూద్దాం. 3 భాగాలు చేశాడు. మొదటి భాగానంట ఈ యొక్క బబులోను ప్రాంతంలో, బబులోను దేశంలో నుంచి ప్రవహించేటటువంటి ఒక నది ఉన్నది. దాని పేరు యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది ఈ పట్టణములో ప్రవహించేటటువంటిది. కాబట్టి ఈ 3 భాగాలను ఏం చేశాడంటే, యూఫ్రటీస్ నది బబులోను సామ్రాజ్యంలోకి ఎక్కడైతే ప్రవేశిస్తారో అక్కడ ఒక భాగాన్ని పెట్టాడు. ఆ రెండవ భాగాన్ని యూఫ్రటీస్ నది పట్టణం విడిచి బయటికి ఎక్కడికి వెళ్తాదో అక్కడ ఒక భాగాన్ని పెట్టాడు. ఒక సైన్యంలో ఒక భాగాన్ని పెట్టాడు. 3వ భాగం ఉంది కదా, ఈ భాగాన్ని ఏం చేశాడనంటే, యూఫ్రటీస్ నదిలో ఉన్నటువంటి నీరుని చిన్న కాలువల ద్వారా పెద్ద పెద్ద కాలువల్లోకి, పెద్ద పెద్ద సరస్సుల్లోకి ప్రవహించేటట్టుగా ఏర్పాటు చేశాడట. ఏర్పాటు చేసి ఒక్కసారి యూఫ్రటీస్ నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఈ నదుల్లోకి, కాలువల్లోకి, ఈ యొక్క సరస్సుల్లోకి మళ్లించారు. ఈ 3వ భాగం అయినటువంటి, ఎప్పుడైతే యూఫ్రటీస్ నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మళ్లించబడ్డాయో, మానవులు నడిచేటంత స్థాయి వరకు యూఫ్రటీస్ నదిలో ఉన్నటువంటి నీళ్లు బయటకు తోడేశారు. ఈ బయటకు తోడేసిన తర్వాత సైనికులు గోడ అడుగు భాగం నుంచి యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉంటారు. ఈ యొక్క కోరేష్ యొక్క సైన్యం నది అడుగు భాగంలో నుంచి, గోడ అడుగులో నుంచి లోనకు ప్రవేశించారు. పైనుంచి అయితే ప్రవేశించలేదు. కాబట్టి నది యొక్క కింద భాగంలో నుంచి నడుచుకుని ఈ పట్టణంలోకి ప్రవేశించారు. ప్రవేశించడంతో అక్కడ ఇంకే విధమైన అడ్డు లేదు. ఎందుకంటే అందరూ సైనికులు, అధికారులు, అధిపతులు అందరూ విందును ఆరగిస్తూ ఉన్నారు. చాలా వినోదాన్ని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అంతా కూడా చరిత్రకారులు రాశారు. క్లారెన్స్ లార్కిన్ అనేవాడు ద బుక్ ఆఫ్ డానియల్ అనే గ్రంథంలో ఈ విషయాలన్నీ 91 నుంచి 93 పేజీల వరకు ఉన్నటువంటి భాగంలో ఈ విషయాలను ఆయన రాశాడు. అంటే భూభాగంలో నుంచి బబులోన్ని ఆక్రమించడం సాధ్యపడలేదు కాబట్టి నదీ పరివాహక ప్రాంతం, నది ప్రవహించేటటువంటి ప్రాంతం ఉంటూ లోనకు ప్రవేశించారట. నిజమేనా ఇది అని అంటే నిజమే. ఎందుకనంటే దేవుని యొక్క ప్రవక్తలు ఇదే విషయాన్ని ప్రవచించారు. యెషయా రచించినటువంటి గ్రంథం 44వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాశారు. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహంతో నేను చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. దేవుడైనటువంటి యెహోవా కోరేషిని బబులోనులో ప్రవేశపెట్టడానికి నదులు ఎండిపోతాయి, ఆ నదుల ద్వారా ప్రవేశిస్తారు అని దరిదాపు ఇది జరగకముందు 100 సంవత్సరాలు, 100 పైగా సంవత్సరాలలో ఈయన ప్రవచించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ప్రవచనాలు ఏ విధంగా ఈ బబులోని యొక్క పతనంలో ఈ యొక్క నెరవేర్పు జరుగుతూ ఉన్నది అని మనం గమనించవచ్చు. ఇరిమియా కూడా అదే మాట అన్నాడు. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును, అది చెక్కబడిన విగ్రహము గల దేశము, జనులు భీకర ప్రతిమలు బట్టి పిచ్చి చేష్టలు చేయడం. విగ్రహాన్ని పూజించేటటువంటి దేశం, దేవుని యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దేశం. మనందరికీ తెలుసు బబులోను ఏ విధంగా కట్టబడం, దాని పునాదులు ఎక్కడ వేయబడ్డది అని మనకు తెలుసు. నిమ్రోద్ అనేవాడు మనకు తెలుసు. నోవా యొక్క మునిమన్ అయినటువంటి నిమ్రోద్ ఈ యొక్క పట్టణాన్ని కట్టించాడు. ఎందుకు కట్టించాడు అని అంటే,
నేను ముందు నా యొక్క వీడియోలో నేను ఆ విషయం చెప్పాను. దేవుడిని చూడాలి, దేవుడితో యుద్ధం చేయాలని ఆలోచనతోటి నిమ్రోద యొక్క పట్టణాన్ని ఆ గోపురాన్ని కట్టాడు. ఆ ఉద్దేశంతో ఈ యొక్క బబులోను ప్రజలు కానీ, బబులోను రాజులు కానీ, బబులోన్లో ఉన్నటువంటి మతం కానీ, బబులోన్లో ఉన్నటువంటి దేవుళ్ళు కానీ ఆ విధంగా ఏర్పడినటువంటి వారే. చాలా ఇంట్రెస్టింగ్గా కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమని చెప్పారనంటే, ఈ బబులోన్లో నిమ్రోదు తన భార్య అయినటువంటి సిమెరిసిస్ అని ఆమె ఒక మతాన్ని స్థాపించిందట. కానీ ఆ మతానికి ఒక దేవుడు ఉండాలి కదా, ఒక రక్షకుడు ఉండాలి. అతని పేరు తమ్మూజు. నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఈ తమ్మూజు అన్నది ఎహెజ్కేలు గ్రంథంలో 8:14 దేవాలయంలో తమ్మూజుకి పూజలు చేసినట్లుగా మనం చూస్తాము. యెరూషలేము దేవాలయంలో ఎహెజ్కేలు కాలంలో తమ్మూజుని ఆరాధించారు. ఎవరి తమ్మూజు అని అంటే, ఈ తమ్మూజు చాలా పేర్లు ఉన్నాయండి. ఒక ఆయన చెప్తాడు, కనానులు తమ్మూజు యొక్క పేరు ఏంటంటే బయలుదేవత అని అంటాం. ఈ తమ్మూజునే ఈ కనాను భాషలో బయలు అని పిలిచారట. అందుకని బయలుదేవత ఎవరనంటే తమ్మూజుని చాలా రకాలైనటువంటి పేర్లతో వేరు వేరు ప్రాంతంలో వేరు వేరు ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. ఈ బబులోను మతం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే విగ్రహాలను ఆరాధించడం. రెండవదిగా దేవదోషం చేయడం, దేవునికి వ్యతిరేకంగా దూషించడం. ఇంకోటి ఏంటంటే దేవుని ప్రజలను హింసించడం. ఇది బబులోని యొక్క మతం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి బబులోను సామ్రాజ్యాన్ని అంటున్నాడు, ఈ నీళ్ళను ఎండజేసి ఆ బబులోను సామ్రాజ్యం నేను పట్టుకుంటాను, దాన్ని జయిస్తాను, లేకపోతే పతనం చేస్తాను అని చెప్పి దేవుడు ఒక 100 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని పారసీకపు రాజు అయినటువంటి కోరేషు నెరవేరుస్తూ ఉన్నాడు. కోరేషు తన యొక్క సైన్యాన్ని వాడుకుని ఈ యొక్క బెల్షాజర్ని హతం చేసినట్లుగా గమనిస్తూ ఉన్నాం. నిజమే, హతం చేయడానికి శాసనం తీర్పు చెప్పబడదు. ఎవరికి తీర్పు చెప్పబడదు అని అంటే బబులోనికి తీర్పు చెప్పబడదు, బబులోని సామ్రాజ్యానికి తీర్పు చెప్పబడదు, బబులోని యొక్క ఆలోచనలకు తీర్పు చెప్పబడదు. ఈ తీర్పు చెప్పినటువంటి దేవుడు ఆ గోడ మీద రాశాడు. ఏమని రాశాడు? మనం చేసాం, మేనే టెకేన్ ఉఫాసిస్ అని రాశాడు. ఒక శాసనాన్ని దేవుడు గోడ మీద రాశాడు. ఆ గోడ మీద రాసినట్టు తర్వాత తెలుసు, అందరికీ తెలిసినటువంటి ఈ యొక్క బబులోను జ్ఞానుల యొక్క జ్ఞానం. అనేక మంది శకునాలు చూశారట. యెషయా రాసినటువంటి గ్రంథం 47:9 అంటున్నాడు, నీవు అధికముగా శకునము చూచినను ఆ అపాయం సంపూర్తిగా వచ్చును. ఎన్నో శకునాలు చూశాడు. ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు బబులోను ప్రజలు, బబులోను జ్ఞానం, ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, ఈ లోకంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసినటువంటి వారు, అనేకమైనటువంటి కట్టడాలను, అనేకమైనటువంటి ఆర్కిటెక్చర్ని కట్టినటువంటి వారు ఈ బబులోను ప్రజలు. కానీ తన అపాయాన్ని మాత్రం, తన దేశానికి అపాయం లేకుండా మాత్రం చేసుకోలేకపోయారు. దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క తీర్పు ఆ బబులోను సామ్రాజ్యం మీద ఉన్నది. ఎలాగా మన బైబిల్లో చదివినట్లు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో సడన్గా ఆ రాత్రి కాలంలోనే కదా 5వ అధ్యాయం, ఆ రాత్రి ఏందే కల్దీయుల రాజు బెల్షాజరు హతడయ్యారు. కానీ ఇది ఒక రోజులో జరిగినటువంటి దేవుని యొక్క ప్రణాళిక దరిదాపు 20 సంవత్సరాలు నెబుకద్నెజరు చనిపోయినటువంటి 3వ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి యుద్ధాలు బెల్షాజరు యొక్క హతంతో కంప్లీట్ అయ్యింది. ఇది కూడా దైవ గ్రంథంలో ప్రవచించబడ్డది. ఇర్మీయా రాసినటువంటి గ్రంథం 51వ అధ్యాయం 6-13 కనుక చదివినట్లయితే, బాబేలు నిమిషం మాత్రంలోనే కూలి తిత్తునీయలాయి. బాబేలు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు కట్టబడినటువంటి ఆ బబులోను సామ్రాజ్యం క్షణంలో తుత్తునీలుగా అయిపోయినారు. ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ హతపరచబడ్డారు. వారు దేవుడిగా, దేవతగా పూజించినటువంటి బేలు కూర్చున్నది, నెబో కృంగుచున్నది అని యెషయా తన గ్రంథంలో 46వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. బేలు కుంగిపోయింది. బేలు వీళ్ళని కాపాడుతుంది అని అనుకున్నటువంటి ఆ బేలు కూలిపోయిందట. ప్రియమైనటువంటి స్నేహితుల,
ఎంతో కష్టపడి శత్రు దుర్భేద్యంగా ఉండేటటువంటి బబులోను పట్టణం అంతమైపోయింది. ఎవరు మమ్మల్ని ఏమి చేయరు అని సంతోషంతో త్వరతో ఉన్నటువంటి దేశం అంతమైపోయింది. దేవుని యొక్క ప్రవక్తలు ఇంకో విషయం చెప్పారు, ఎవరు అంతం చేస్తారో కూడా చెప్పేశారండి. చెప్పాను కదా, దరిదాపు ఈ బబులోని యొక్క నాశనము 100 సంవత్సరాల ముందే ప్రవచించబడింది. ఏ విధంగా ప్రవచించబడదో చూద్దాం. యెషయా రచించినటువంటి గ్రంథం 44 అధ్యాయం 27, 28 వచనాలు కనుక గమనించినట్లయితే ఈ బెల్షాజర్ తర్వాత వచ్చేటటువంటి రాజు గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? ఎవరో రాజు. అప్పటికి ఎవరు రాజు అవుతారు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, దేవునికి మాత్రం తెలుసు. ఆయన ఎవరంటే కోరేష్తో అంటున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? కోరేష్తో అంటున్నాడు. ఏమని? నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. దేవుని యొక్క చిత్తాన్ని, బబులోని యొక్క అంతాన్ని జాగ్రత్తగా గమనించాలి. బబులోను అని అంటే లోకానికి సదృశ్యంగా కనపడతా ఉంటారు. ఈ బబులోని ఇక్కడ ఉన్నటువంటి బబులోని మరొకసారి కనపడుతుంది. ఎక్కడ తెలుసా? యోహాను కూడా బబులోను గురించి రాశాడు తన ప్రకటన గ్రంథంలో 17, 18వ అధ్యాయంలో. అదేవిధంగా జకర్యా రాసినటువంటి 5వ అధ్యాయంలో కూడా ఈ బబులోను గురించి ప్రస్తావించబడింది. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో కూడా ఈ బబులోను గురించి రాయబడింది. ఈ కోరేషు, ఈ బబులోను అంతం తర్వాత కోరేషు పరిపాలన చేస్తాడు. ఆ కోరేషు ఎటువంటి వాడంట? నా మంద కాపరి. ప్రకటన గ్రంథం 17, 18వ అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. కొత్త రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. ఆయన రెండవ రాకడ కాలాన్ని ప్రకటిస్తూ రెండవ రాకడ కాలం గురించి ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహానుకు కలిగినటువంటి దర్శనాల్లో ఈ మహాబాబేలు కనపడ్డది. ఎటువంటి కనపడ్డది అంటే 17వ అధ్యాయంలో చూస్తాడు. ఆ 17వ అధ్యాయంలో ఒక వింత జంతువు కనపడదు. ఏంటంటే 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఒక క్రూర మృగం కనపడదు. 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. దాని గురించి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు, కానీ ఆ మృగం మీద ఒక స్త్రీ కూర్చున్నదట. ఆ స్త్రీ చాలా అలంకరించబడినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడేదై ఏహ్యమైన కార్యం చాలా ఎంత చక్కగా అలంకరించబడది అని అంటే ప్రపంచం అంతా స్త్రీ వైపు చూస్తున్నారు. నేను అది వ్యాఖ్యానించడం లేదు. ఆ స్త్రీ ఎవరని మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఆ 7 తలలు కలిగినటువంటి 10 కొమ్ములు కలిగినటువంటి మృగం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ స్త్రీ ఎవరిదన్న స్త్రీలో బంగారు పాత్ర పట్టుకుని ఆ స్త్రీ ఆ మృగం మీద ప్రయాణం చేస్తాం. ఆ బంగారు పాత్రలో ఏముందనంటే ఏహ్యమైనటువంటి క్రియలు ఉన్నాయి. ఆ బంగారు పాత్రలో ఏమున్నాయంటే వ్యభిచార సంబంధమైనటువంటి అపవిత్ర కార్యాలు ఆ యొక్క బంగారు పాత్రలు ఉన్నాయి. ఆ బంగారు పాత్రలో ఉన్నటువంటి ప్రతి ఆ ఏహ్యమైన కారణ ప్రపంచ దేశాలన్నీ సేవిస్తూ ఉన్నాయి. దానికి ఒక పేరు పెట్టాడు. దాని అవసరం మీద దాని పేరు రాయబడింది. ఏమని రాయబడి తెలుసా? మర్మం, వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబాబేలు అని రాయబడింది. నేను చెప్పాను కదా, ఇక్కడ బాబేలు నాశనం అయిపోయి కోరేషు తన యొక్క రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఈ బాబేలు స్థానంలో, ప్రపంచ రాజ్యం స్థానంలో, బబులోను స్థానంలో మాదియా పారసీక రాజుల యొక్క రాజ్యం రాబోతున్నది అని మనం చెప్పాం. ఇదే విషయాన్ని, ఇదే బబులోను గురించి, ఈ బబులోను అంటే నేను చెప్పాను, బబులోను అని అంటే లోకానికి సదృశ్యంగా ఉన్నది. కడవరి కాలంలో, చివరి కాలంలో దేవుని కుమారుని రాకడ కాలంలో దేవుని కుమారుని ఈ లోకం యొక్క రాజ్యాలన్నింటినీ స్వతంత్రించుకునేటటువంటి కాలంలో ఈ మహాబబులోను మర్మమైనటువంటి వేశ్య అయినటువంటి గ్రేట్ హార్లెట్ అని దానికి పేరు పెడుతుంది. గ్రేట్ హార్లెట్, వేశ్య, మహావేశ్య, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనబడదు. ఇక్కడ బబులోను తను చేసినటువంటి పనిని బట్టి, తన యొక్క వ్యభిచార కార్యాలను బట్టి, విగ్రహారాధనను బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలను బట్టి ఈరోజుని బాబేలు తీర్పులోకి వచ్చింది. అదేవిధంగా ఈ లోకమైనటువంటి బబులోనులో మరలా తీర్పు చెప్పబోతా ఉన్నది. ఆ యేసుక్రీస్తు రాజుగా రాబోతా ఉన్నాడు.
ఆ రాజు గురించి చెప్తూ ఆ పట్టణం గురించి విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు. అందుకని ఈ 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎంత ప్రాముఖ్యత అంటే చివరి కాలంలో జరగబోయేటటువంటి యుద్ధాలు చూడండి. ఫస్ట్ నుంచి బబులోన్లో ప్రారంభించబడిన యుద్ధం అక్కడతో ఆగిపోలేదు. తర్వాత ఆర్మగడంలో జరగాల్సిన యుద్ధంతో అంతమవుతుంది. ఇవన్నీ యుద్ధాలు కూడా దేవుని యొక్క ప్రజలకి, బబులోన్లో ఉన్నటువంటి ప్రజలకి, దేవుని యొక్క ప్రజలకి, లోకానికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇది మనకి సాదృశ్యంగా దేవుడు ప్రవచించిన రీతిగా ఈ యొక్క దానియేలు గ్రంథం 5వ అధ్యాయం కనపడతా ఉన్నది. ఈ యొక్క అధ్యాయంలో బబులోను చేసినటువంటి క్రియలుగా తీర్పు చెప్పబోతాం. అదేవిధంగా చివరి కాలంలో కడవరి కాలంలో క్రీస్తు రాకడ కాలంలో ఈ లోకంలో మనకు కనపడేది ఏంటంటే విగ్రహారాధన కనపడుతుంది, దేవదోషణ కనపడుతుంది, దేవుని యొక్క ప్రజలను హింసించడం కనిపిస్తాం. ఇవి కొత్తవి కదండి. ఎవరన్నా హింసించేటప్పటికి మనం ఏదో కొత్త అని అనుకుంటున్నాం, ఇవి జరగకూడని కార్యాలు అని అనుకుంటున్నాం. ఈ బబులోనుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. దేవుని యొక్క ప్రజలను హింసించడం, దేవుని నమ్ముకున్నటువంటి వాడిని చులకం చేయడం, ఇవి బబులోని యొక్క లక్షణాలు. దానియేలు ఎంతో 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 సేవ చేశాడు. బబులోన్లో వచ్చినటువంటి సమస్యలకు పరిష్కారాలు చెప్పినటువంటి దానియేలు కదా. నువ్వు దానియేలువా, నువ్వు చెప్తావా అని అడిగాడు బెల్షాజరు. అవమానకరంగా మాట్లాడు, నువ్వు చెప్పగలవా అన్నాడు. దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి దానియేలు అవమానాలు పాలు చేసి కించపరిచేటట్టు మాట్లాడి. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనం, ఈ లోకం అనేటువంటి బబులోన్లో నివసిస్తున్నటువంటి మనం, దేవుని యొక్క ఆగమనం కోసం క్రీస్తు ఈ లోకంలో రాబోతా ఉన్నాడు. మనం దేవుని యొక్క ఆ కుమారుని ఎదుర్కొనడానికి దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకి తోడైండును గాక. ఆమేన్.